ఇది ఒక మహానాయకుడి కథ. మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి కథ. గుజరాత్లో వాద్నగర్లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన ప్రజెంట్ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఖ్యాతిని భారతదేశం వైపు చూసేలా చేశారు. ఆయన రాజకీయాలకు రాకముందు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ బీజేపీలో చేరారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను పెంచడం వాటిపై దృష్టి పెట్టారు. ఏది ఏమైనప్పటికీ మోడీ గారి జీవితంలో చెరగరాని మచ్చగా గుజరాత్ అల్లర్లు 2002లో జరిగాయి. కానీ 2014లో నరేంద్ర మోడీ గారి సార్వత్రిక ఎన్నికలలో లోక్సభలో మెజార్టీ సాధించి బీజేపీలో అతిపెద్ద లీడర్గా ఎదిగారు. భారతదేశంకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారతదేశంలో చాలా సంస్కరణలు చేసినటువంటి లీడర్ ప్రధాని మోడీ. స్వచ్ఛ భారత్, జిఎస్టీ, డిజిటల్ ఇండియా మరియు చాలా ఆర్టికల్ 371 లాంటి చాలా సంస్కరణలు చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించిన మహానాయకుడు మోడీ. మోడీ నాయకత్వంలో జాతీయవాదం, ఆర్థిక సంస్కరణలు మరియు పాలనను మెరుగుపరచడంలో చాలా ప్రాధాన్యత ఉంది. అతను 2019లో తిరిగి ఎన్నికడై బీజేపీలో అతిపెద్ద లీడర్గా సాధించారు. తన కెరీర్ మొత్తంలో మోడీ ఒక ధృవ తారగా వ్యక్తిగా ఉంటూ గట్టి మద్దతులను మరియు విమర్శలను రెండింటినీ తీసుకుంటూ భారతదేశాన్ని ముందుకు నడిపించడానికై తన వంతు కృషి చేస్తున్నారు శ్రీ నరేంద్ర మోడీ.